situation right here. Team Hind, they're taking it pretty slow. Jack wants to go for a deadly maneuver, but he needs to think right about now as the Riptide Rhythm comes to the picture. Shoto right in front, shotgun in hand, and Troll goes down. Prince, the last man standing. Team Hind right there, and they are the champions of this FFMIC 2026 Spring. Ladies and gentlemen, take a bow as Team Hind, they are నిన్న చూసిన చాలామంది లైవ్ అయితే చూసారు. అండ్ ఆ లైవ్లో మీకు వచ్చిన డౌట్ వాట్ ఈస్ ఛాంపియన్షిప్ రష్. ఛాంపియన్షిప్ రష్ అంటే అది ఒక టోర్నమెంటే ఫ్రీ ఫైర్ కండక్ట్ చేసేది. అది ఎఫ్ఎఫ్ఎంఐ కాదు. ఎఫ్ఎఫ్ఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పాను. అండ్ ఎక్కడైతే చూసుకోండి ఫైర్ రైజ్ గేమింగ్ అండ్ టోటల్ గేమింగ్ అండ్ గాడ్ లైక్ ఎన్ని బూయా పాయింట్స్తో డిఫరెన్స్గా ఉన్నారు. అండ్ టీమ్ హింద్ అయితే మీరు చూసుకోవచ్చు హెడ్ స్టార్ట్ పాయింట్స్ అయితే 5 అయితే ఉన్నాయి. దాన్ని బట్టి గెలుచుంటారు అని నేను చెప్పలేను, బట్ ఇట్స్ ఎ గుడ్ పాయింట్. అండ్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గాడ్ లైక్ అయితే ఒక్క బూయా కొట్టింది, అయినా 3rd పొజిషన్ ఉంది. ఐక్యూ టోటల్ గేమింగ్ అయితే 2nd పొజిషన్లో అయితే ఉంది. అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు ఫైర్ రైజ్ గేమింగ్ అండ్ టీమ్ హిండ్ రెండు ఎంత పాయింట్స్ గ్యాప్లో ఉన్నాయో అండ్ టోటల్ గేమింగ్ ఎంత పాయింట్స్ గ్యాప్లో ఉందో, ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆడారు. అండ్ ఇక్కడైతే చూసుకోండి మెయిన్ అండ్ ఇంపార్టెంట్, టీమ్ హిండ్ అయితే 2 బూయర్స్ అయితే కొట్టారు. అది లాస్ట్ మ్యాచ్ అండ్ 3rd మ్యాచ్. మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వీడియోలోనే. అండ్ ఎక్కడైతే చూసుకున్నాను కదా గ్రాండ్ ఫైనల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ మీకు ఛాంపియన్షిప్ రష్ అంటే ఏంటో చెప్తాను. మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి, అంటే అందులో మల్టిపుల్ మ్యాచెస్ అయితే అవుతాయి. అండ్ స్కిల్స్ అయితే చూసుకోండి. స్కిల్స్ మన రషర్ ఏం పెట్టుకున్నాడు అని అందరూ నాకు అడిగారు. అదే ఇక్కడ నేను డిస్ప్లే చేసింది. అండ్ M590 అందరూ వాడిదే, కానీ మీరు ఆ క్లిప్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలా వాడాలో. అండ్ నేను ఒక వీడియో చేసిన M590 ఎలా వాడాలో అది చూసి వచ్చేయండి. అండ్ అన్ని క్యారెక్టర్ స్కిల్స్ టీంలో ఎవరెవరు ఏం వాడారో నేనైతే మీకు చూపిస్తాను, ఆ స్కిల్స్ వల్ల యూజ్ ఏమి ఉంటుందో. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మొత్తం చూసి అర్థం చేసుకోండి. ఇక్కడైతే ద నీడర్ HND సాహిల్ జాట్ ఏం పెట్టుకున్నాడు స్కిల్స్, స్టెఫీ స్కిల్, అల్వారో అండ్ జేబీబ్స్ అండ్ నిఖితా స్కిల్ అయితే పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ స్నైపర్ కేడీ గాడ్ అయితే స్కైలర్, మోకో, సూజీ అండ్ మార్కో అయితే పెట్టుకున్నాడు. ఆ స్కిల్స్ నేను చాలామందికి చెప్పాను పెట్టుకోమని, మీరు మాత్రం పెట్టుకోకపోతే మీరు స్నైపర్ అవ్వలేరు. అండ్ నెక్స్ట్ HND వోల్విన్, అతనే సెకండరీ రషర్ ఆఫ్ ద టీమ్. అతను క్రోనో అండ్ అవి పెట్టుకున్నారు. అండ్ పెట్స్ కూడా చూసుకోండి బీస్టోన్ అయితే పెట్టుకున్నాడు, ఎందుకంటే బీస్టోన్ వల్ల లాంగ్గా వెళ్తుంది, దూరంగా వెళ్తుంది గ్రనేడ్. అండ్ నెక్స్ట్ కేడీ గాడ్ అండ్ వుల్విన్ అయితే R1 పెట్ అయితే పెట్టుకున్నారు, దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. నేను పెట్స్ గురించి చెప్పిన వీడియో చూడండి. అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు HND షోటో అయితే పెట్టుకున్నారు. డ్రేకీ పెట్ చాలా బాగా ఉంటుంది. అండ్ డ్రేకీ పెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా ఎనిమి దగ్గరలో కానీ దూరంలో కానీ మెడికెట్ కొడితే మీకైతే లొకేషన్ అయితే తెలిసిపోద్ది. అండ్ చూసారు కదా అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇందులో పాయింట్ సిస్టమ్ అనేది ఉంటుంది, బేసిక్ ఐడియా ఉండాలి. అండ్ టీమ్స్ ప్లే మల్టిపుల్ మ్యాచెస్, టీమ్స్ అనేవి మల్టిపుల్ మ్యాచెస్ అనేవి ఆడతాయి. అండ్ వాళ్ళు ఒక సర్టెన్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక సర్టెన్ పాయింట్స్ వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు వెంటనే గెలిస్తే వాళ్ళకి బోయ వచ్చేది. అండ్ అందులో మీరు గెలాలంటే మీరు లాస్ట్ వరకు మీరు పోరాడాలి. లైక్ మీరు 2 బోయర్స్ కొట్టినా 3 బోయర్స్ కొట్టినా లాస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళదే ఇంపార్టెన్స్ అండ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి ఆ మ్యాచ్లోనే, ఎందుకంటే అది మొత్తం గేమ్ అంతటికి బేస్ అయ్యే ఉంటుంది అది. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.